హలో ఫ్రెండ్స్, ఎవరైతే 2026 ఏపీఎస్సి గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మనకి చిన్న చిన్న చేంజెస్ మాత్రమే మనకి ఇప్పుడున్న ప్యాటర్న్లో కనిపిస్తూ ఉన్నాయండి. ఓకేనా, ఒకసారి చూద్దాం అవేంటో. అంటే ఇది ఇవాళ డేట్ ప్రకారంగా, అంటే మనకి 11th సెప్టెంబర్ 2025 ఇవాళ న్యూస్ ప్రకారంగా మనకి ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 1 ఇప్పుడు ఏదైతే మనకి 120 అండ్ 120 మార్క్స్కి 2 పేపర్స్ ఉన్నాయో ఆ 2 పేపర్స్‌ని కంబైన్ చేసి 150 మార్క్స్‌కి చేసే ప్రపోజల్ అనేది గవర్నమెంట్ ముందుకి ఇవాళ పెట్టడం జరుగుతుంది. వన్స్ అది అఫీషియల్‌గా యాక్సెప్ట్ అయితే మనకి ఒక వెబ్ నోట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట రిగార్డింగ్ దిస్ చేంజ్, రైట్? సో మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ టైం ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చే ముందు, ఓకేనా, అంటే 2023లో ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. దానికన్నా ముందు 2018లో ఉంది. 18 తర్వాత 23లో నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఈ యొక్క సిలబస్‌ని చేంజ్ చేశారనమాట. సిలబస్‌లో చేంజెస్ అంటే అది నేను ఆల్రెడీ ప్రాక్టికల్‌గా ఒక వీడియోలో చూపించాను. మనకి సిలబస్‌లో పెద్ద చేంజెస్ లేవు. ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ సొసైటీ అనే ఒక కొత్త సబ్జెక్ట్ యాడ్ అయింది. విచ్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ఈక్వల్ టైం దొరుకుతుంది చదువుకోవడానికి. అది చదవకపోయినా క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కూడా ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే సిలబస్ వాళ్ళకి మెన్షన్ చేశారో, సిలబస్ మెన్షన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్‌గా మనకి నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. సో ఇప్పుడు కూడా ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి ఆల్రెడీ ఈ ఇయర్ స్టార్టింగ్లో ఏం చెప్పారంటే 150 ప్లస్ పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఉందని చెప్పేసి మనకి చెప్పారు. సో సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా అప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టుకున్నారు, రైట్? నేను అప్పుడే క్లియర్గా చెప్పాను ఒక వీడియోలో, మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, పెద్ద చేంజెస్ ఉండవు సిలబస్లో అని చెప్పి అన్నాను. మన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నారు, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? ఇప్పుడు సిలబస్లో చేంజెస్ మనకు అఫీషియల్గా అప్డేట్ అయిపోయింది అంటే ఇంకా మీరు 100కి 100% సిలబస్ ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవచ్చు, రైట్? పేపర్ ఎలా ఉండబోతుంది అంటే పేపర్లో మనకి ఎటువంటి చేంజెస్ ఉండవండి. స్టాండర్డ్స్ అనేది ప్రతిసారి మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ 4 నోటిఫికేషన్లు చూసుకోండి. ఎప్పుడున్నాయండి? 2016 నోటిఫికేషన్ చూసినా, 18 నోటిఫికేషన్ చూసినా, 2022, ఓకేనా, 2022 ఈజ్ ద ఫాస్టెస్ట్ నోటిఫికేషన్ మనకి. కేవలం 11 మంత్స్లో కంప్లీట్ చేశారు. ఇది చూసినా, 23 నోటిఫికేషన్ చూసినా ప్రిలిమ్స్ పేపర్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్కి ఎక్కడా కూడా తగ్గకుండా అడిగారు. సో మీరు అది జాగ్రత్తగా గమనించాలి. అయితే ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి? మీరు మీ ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవాలి, ఓకేనా? ఎవ్వరు వచ్చి మిమ్మల్ని స్పూన్ ఫీడ్ చేసుకుంటూ బాబు చదువు నాన్న, నేను నా రిక్వెస్ట్ చేస్తున్నా, అలా చదివినా కానీ ఉపయోగం లేదు, ఓకేనా? మీరు ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల, సొసైటీ ప్రెషర్ వల్ల అలా ఏం చదవకండి. మీకు జెన్యూన్గా ఇంట్రెస్ట్ ఉండి నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి అనుకునే ప్యాషన్ ఉంటేనే చదవండి. డెఫినెట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడున్న ఆన్గోయింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2, కొన్ని గ్రూప్ 2 కోర్ట్ కేసెస్లో ఉంది. గ్రూప్ 1 కూడా ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలి. గ్రూప్ 1 ఇచ్చిన తర్వాతే గ్రూప్ 2 ఇస్తారు. సో దట్ బ్యాక్లాగ్ పోస్టులు క్రియేట్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి మనకి అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు ప్రెజెంట్ ఫామ్ అయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కొత్త గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. సో దే విల్ ప్లాన్. దాంట్లో ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తారండి, ఓకేనా? నోటిఫికేషన్ ఇస్తారు అని మనకు తెలిసినప్పుడు మనం ప్రిపేర్ అవ్వడంలో తప్పులేదు, ఓకేనా? సో ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే చాలా క్విక్గా కంప్లీట్ అవుతాయి. మీరు ఇప్పుడున్న ప్రజెంట్ నోటిఫికేషన్స్ చూడండి. ఆన్గోయింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ హైకోర్టు కానీ ఇంకా ఏ ఇతర నోటిఫికేషన్స్ మనకి ఇచ్చారో ఆ ప్రాసెస్ చాలా క్విక్గా కంప్లీట్ చేస్తున్నారు. లిటరల్లీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పెద్ద టైం ఇవ్వట్లేదు మనకు. సో ఇది మీకు ఒక కాషన్ లేదా ఒక అలర్ట్ అనుకోండి. వెరీ క్విక్గా నోటిఫికేషన్స్ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకుందాం, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చింది అనుకుంటే నోటిఫికేషన్ అంటే ప్రిలిమ్స్కి, ఓకేనా, నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్కి మనకి టైం ఒకవేళ కేవలం 60 డేస్ మాత్రమే ఇచ్చారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటండి? లేదా 45 డేసే ఇచ్చారనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటండి? సో ఎప్పుడు కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో రిస్క్ తీసుకోవద్దండి. ఇది మీ అకాడమిక్ ఎగ్జామ్స్ అనుకోండి, బీటెక్ లేదా డిగ్రీ అయితే మీరు 1 డే బ్యాటింగ్ చేసినా వస్తుంది, రైట్? సో ఇలాంటి రిస్క్ తీసుకోకండి. సో ఇలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. మీరు డెడికేటెడ్గా ఒక 100 డేస్కి స్టడీ ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ నాకు స్టడీ ప్లాన్ వేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈ పని చేయండి. మీరు విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ సెక్షన్కి వస్తే ఇక్కడ మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అని చెప్పేసి ఉంది.
ఆల్రెడీ మనం గ్రూప్ 1 వాళ్ళకి కోచింగ్ స్టార్ట్ చేసేసామండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ 84 సీరియస్ ఆస్పిరెంట్స్ మన దగ్గర జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. సో కంటెంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏపీ గ్రూప్ 1 100 డేస్ స్టడీ ప్లాన్ అని ఇక్కడ అన్లాక్ చేస్తుందండి. జస్ట్ మీరు దాని మీద ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ కొడితే మీకు ఇక్కడ మన స్టడీ ప్లాన్ వస్తుంది. ఓకేనా? డే 1 మీరు ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి, డే 3 ఏం చదవాలి, డే 4 ఈ స్టడీ ప్లాన్ దేనికి సంబంధించింది ఒకసారి చూపిస్తారండి. ఈ స్టడీ ప్లాన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అనమాట. అంటే లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారంగా ఉంది. అయితే మీకు ఆ స్టడీ ప్లాన్ ఫాలో అవడం వల్ల నష్టమేం లేదు. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మాకు 150 మార్క్స్కి పేపర్ ఎలా ఉంటుందో అర్థం కాదు అనుకుంటే మీరు ఒకసారి తెలంగాణ పేపర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అండి. ఇది 150 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా? 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అండ్ 150 మినిట్స్ టైం అనమాట. అంటే 2.5 hours టైం ఉంటుంది. తెలంగాణలో నెగిటివ్ మార్కింగ్ లేదు. బట్ ఏపీలో మరి నెగిటివ్ మార్కింగ్ పెడతారో పెట్టరో అది పక్కన పెట్టేసేయండి. అది మనకి నోటిఫికేషన్ వచ్చాక క్లారిటీగా తెలుస్తుంది. తెలంగాణలో అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది 150 మార్క్స్ పేపర్లో. మరి లాస్ట్ ఏపీపీఎస్సి నోటిఫికేషన్లో అది ఉందా? ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే ఇక్కడ ఈ 2 పాయింట్స్ కవర్ అవుతున్నాయి మనకి. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఈ 150 మార్క్స్ పేపర్లో మనకి కవర్ అయింది. సో మీరు ఆన్ గోయింగ్ నోటిఫికేషన్ ప్రకారంగా 2023 నోటిఫికేషన్ ప్రకారంగా ప్రిపేర్ అయినా నష్టం లేదు. ఇక్కడ ఏముందండి, జనరల్ సైన్స్ ఉంది, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో ఇక్కడ ఏమన్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ అడిగారు కదండి మనకి. ఓకేనా? దీంతో పాటుగా జనరల్ సైన్స్ కూడా ప్రిపేర్ అవుతాం ఒకవేళ ఇస్తే ఏపీపీఎస్సి వాళ్ళు కూడా ఈ ప్యాటర్న్ ఫాలో అయితే. రైట్? నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ ఉంది కదా. ఇక్కడ మనకున్న సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి సిలబస్ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో ఎన్విరాన్మెంట్ పార్ట్ కూడా ఇచ్చేసారు. చూపిస్తా చూడండి. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఓకే, రైట్, అది కూడా కవర్ అయిపోయింది మనకి. ఎకనామిక్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చూడండి, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఉంది, కవర్ అయింది. వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, అది తెలంగాణ పేపర్ కాబట్టి అక్కడ ఉంది. బట్ ఇక్కడ జియోగ్రఫీ అని మెన్షన్ చేశారు. మేబీ ఇన్ డీటెయిల్ మెన్షన్ చేయొచ్చు నోటిఫికేషన్ వచ్చాక. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్ ఇచ్చారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, ఇక్కడ కూడా మనకి కాన్స్టిట్యూషన్ పాలిటీ ఇచ్చారు. ఓకే, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా ఉంది. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్తో పాటుగా గవర్నెన్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉంది కాబట్టి మేబీ ఇక్కడ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడిగే అవకాశం ఉంది. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, సోషల్ ఎక్స్క్లూజన్, ఈ రెండు మనకి ఇక్కడ లేవు. ఓకేనా? బట్ ఏపీపీఎస్సి గ్రూప్ 2లో మనకి ఏదైతే ప్యాటర్న్లో చేంజ్ చేశారో అప్పుడు కొత్తగా యాడ్ అయిన సబ్జెక్ట్ ఏంటో తెలుసా అండి, మనకి సొసైటీ అనమాట. ఓకేనా? మనకి ఇండియన్ సొసైటీ అని ఒక 30 మార్క్స్కి ఇవ్వడం జరిగింది గ్రూప్ 2 వాళ్ళకి చేంజెస్లో. అలాగా ఇక్కడ కూడా మీకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి సొసైటీ. ఓకేనా? ఇప్పుడే చదవకండి సొసైటీ, అది అందరికీ నోటిఫికేషన్ వచ్చాక ఈక్వల్ టైం ఉంటుంది కాబట్టి, లేదా ప్రపోజ్డ్ సిలబస్ బయటకు వచ్చిన తర్వాత మనకి ఈక్వల్ టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడే చదవకండి. ప్రజెంట్ ఇవి ఉన్నవి చదివినా మీకు ఆల్మోస్ట్ ఒక 70% సిలబస్ కంప్లీట్ అవుతుంది. రైట్? నెక్స్ట్ చూద్దాం, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ ఆల్రెడీ మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ 60 మార్క్స్కి ఉంది కదండి. అది మనకి అక్కడ వెయిటేజ్ తగ్గుతుంది అనమాట. ఆబ్వియస్లీ 60 మార్క్స్కి ఉండదు కాబట్టి అది ఒక 20 to 30 మార్క్స్ మధ్యలో అడిగే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా? లేదు మనకు ఒకవేళ తెలంగాణ లాగా ఈ మెథడ్లో ఫాలో అవ్వట్లేదు, ఇంకేదన్నా యూనిక్గా ఆలోచించారని అనుకుంటే మేబీ ఇలా క్లారిటీగా ఇవ్వచ్చు. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ లాగా ఇండియన్ హిస్టరీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఒక 20 మార్క్స్ అని ఇవ్వచ్చు. అంటే ఐఎమ్ జస్ట్ ఇది నా ప్రపోజల్ అండి, ఊరికే నేను ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇక్కడ 30 ఉంది కదా, మేబీ ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ మీకు కావాలి అనుకుంటే ఇలా డీటెయిల్గా ఇచ్చినా మనకు చాలా బాగుంటుంది పేపర్. జియోగ్రఫీ 30 మార్క్స్ ఉందనుకోండి, 20 మార్క్స్ కానీ ఇవ్వచ్చు. మెంటల్ అబిలిటీస్ ఒక 20 మార్క్స్, సొసైటీ ఒక 20 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ యాడ్ చేయొచ్చు మనకి. ఇక్కడ కనిపించే సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇవన్నీ యాడ్ చేయొచ్చు అనమాట. దెర్ ఆర్ ఛాన్సెస్. బట్ ఇప్పుడు మీరు ఆన్ గోయింగ్ నోటిఫికేషన్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి.
మీకు ఖచ్చితంగా ఒక 70% సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఎటువంటి టెన్షన్‌లు పెట్టుకోకండి. రైట్? ఇది ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ అండి. ఓకేనా? కేవలం ఒక 4 సబ్జెక్టులు చదువుకుంటే మీకు ఒక గ్రూప్ 2 జాబ్ వస్తుంది అంటే అది ఏపీ నుంచే ఉందండి మనకి. ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇప్పుడు కూడా మనకి ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇన్ ద సేమ్ వే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈజ్ ఆల్సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. క్వాలిఫై అయితేనే మెయిన్స్‌కి అర్హులు అవుతాం. ఓకే? సో గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే మీరు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటేషన్‌లో ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటేషన్‌లో ప్రిపేర్ అయితే మీకు అడ్వాంటేజ్ ఉంటది. ఓకే? అండ్ ప్రిలిమ్స్ కూడా చాలా టఫ్ అడుగుతున్నారండి. ప్రిలిమ్స్ మీద కూడా ఫోకస్ గట్టిగానే పెట్టండి మీరు. లాస్ట్ టైం చాలామంది చాలా లైట్ తీసుకున్నారండి. ప్రిలిమ్సే కదా, క్వాలిఫైయింగే కదా, ఈజీగా క్లియర్ చేస్తానని అనుకునే వాళ్ళందరూ కూడా మనకి పప్పులో కాలేశారు. అందరూ అలా అనుకున్న మైండ్ సెట్స్ వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవ్వలేదు. బికాజ్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. మరి ఇప్పుడు 150 మార్క్స్కి కూడా ఒకవేళ నెగిటివ్ పెట్టారనుకోండి, మనం అక్కడ రిస్క్ తీసుకోలేం. నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్లో మనం ఏం చేయాలి? యాక్యురసీ మెయింటైన్ చేయాలి. ఓకేనా? అంటే మనం క్వశ్చన్ ఎంత కరెక్ట్గా పెడుతున్నామా లేదా అనేది మ్యాటర్ అనమాట. మీరు యాక్యురసీ మెయింటైన్ చేయాలంటే మీకు సబ్జెక్ట్లో పర్ఫెక్షన్ ఉండాలి. సబ్జెక్ట్లో పర్ఫెక్షన్ లేకపోతే ఆబ్వియస్లీ యాక్యురసీ మెయింటైన్ చేయలేరు. ఓకే? రైట్. సో నెక్స్ట్ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మన గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ మానస గారు గ్రూప్ 2తో పాటుగా వేరే నోటిఫికేషన్ వచ్చింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జామినేషన్ వచ్చింది. కేవలం 21 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. తను అప్లై చేశారు అండ్ నిన్న తను క్లియర్ చేశారనమాట. ఓకేనా? సో తన యొక్క టెస్టిమోనియల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. తను ఆల్రెడీ బ్యాంక్ జాబ్ చేసి ఒక 10 ఇయర్స్ రిజైన్ చేసి తను ఇక్కడ అంటున్నారు చూడండి, బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ టు నో అబౌట్ యువర్ ఇన్స్టిట్యూట్ అండ్ పర్చేజ్ యువర్ కోర్స్. దట్స్ ద బెస్ట్ డెసిషన్ ఐ హ్యాడ్ మేడ్. గ్రూప్ 2 ఎగ్జామ్ ఫెబ్లో ఉంది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చేసి మార్చ్లో ఉంటే మెయిన్స్ ఏదైతే ఉందో తను తీసుకున్నది అది చాలా హెల్ప్ అయిందని చెప్పేసి అన్నారు. అండ్ ఐ విష్ అదర్ స్టూడెంట్స్ కూడా జీవితాల్లో రంగులు నిలుపుతారు అని చెప్పేసి తను ఇక్కడ చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఓకే? అందుకే మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కోచింగ్ ప్లాన్ చేసేసాం. ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తూ మనం బ్యాచ్ 2 స్టార్ట్ చేసాం. ఆల్రెడీ బ్యాచ్ 3 కూడా ప్లానింగ్లో ఉన్నాం. వెరీ సూన్ బ్యాచ్ 3 కూడా మనం లాంచ్ చేయబోతున్నామండి. మన టార్గెట్ మన అకాడమీ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ క్లియర్ చేయాలి అనేది మన టార్గెట్. ఫస్ట్ ఫోకస్ అంతా కూడా ప్రిలిమ్స్ మీద పెడుతున్నాం. అండ్ మెయిన్స్కి సంబంధించి ఆల్రెడీ ఒక సపరేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసామండి. అది ఎవరికి హెల్ప్ అవుతుంది? ఆల్రెడీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే కంప్లీట్ చేయట్లేదో ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇది సూపర్ 100 బ్యాచ్ అండి. ఆల్రెడీ మీరు దాంట్లో చూశారు కదా, అది రైట్. కోచింగ్ వచ్చేసి మనకి ఆన్లైన్ కోచింగ్, మెటీరియల్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి జనరల్ తెలుగు వాడుక భాషలో ఉంటుంది అన్నమాట. ఓకేనా? సిలబస్ అంతా కాంప్రహెన్సివ్గా కవర్ అవుతుంది. నా వైపు నుంచి నేను ఇచ్చే ప్రామిస్ ఏంటి అంటే ఒకటే చెప్తాను, ఒకవేళ కొత్తగా మనకి ఏదైనా సబ్జెక్ట్ యాడ్ అయింది, సొసైటీ లాంటిది, ఓకేనా, అది మేము ఫ్రీగా యాడ్ చేస్తాం. ఇంకేదైనా సబ్జెక్ట్ యాడ్ అయింది అది మేము ఫ్రీగా యాడ్ చేస్తాము. మీరు మళ్ళీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఈ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ ఇంట్రెస్ట్ జాయిన్ అయ్యారనుకోండి, నెక్స్ట్ బ్యాచెస్ అన్నిటికీ కూడా ఫ్రీ లైవ్ క్లాసెస్ యాక్సెస్ ఉంటుంది. ప్లస్ ఆ రికార్డింగ్ వీడియోస్ కూడా మీరు మన దాంట్లో చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్ అని చెప్పేసి బ్యాచ్ 1 వాళ్ళు జాయిన్ అయ్యారు కదా, బ్యాచ్ 1 వాళ్ళందరూ ఈ వీడియోలు చూస్తున్నారు. బ్యాచ్ 1 వాళ్ళకి కూడా బ్యాచ్ 2కి ఫ్రీ యాక్సెస్ ఇచ్చాం. అంటే ఇక్కడ న్యూ క్లాసెస్ బ్యాచ్ 2 అని ఉంది కదా, వీళ్ళు మళ్ళీ వింటున్నారు. ఇప్పుడు మళ్ళీ బ్యాచ్ 3 స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం బ్యాచ్ 3 అని చెప్పేసి, మళ్ళీ మీరు ఫ్రీ క్లాసెస్ వినొచ్చు. బ్యాచ్ 4 స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఫ్రీ క్లాసెస్ వినండి మీ ఓపిక. బట్ మనకి ఎటువంటి చేంజెస్ వచ్చినా ప్యాటర్న్లో కానీ సిలబస్లో కానీ అన్ని అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. బయట మీరు ఎక్కడా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఓకేనా? బయటకి మీరు ఎక్కడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది, మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలంటే నేను ఇందాక చెప్పాను కదా,
దీంతో పాటు గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఫ్రీ అని ఈ ఫోల్డర్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లైక్ ఇందాక 4 సబ్జెక్టులు అని చెప్పా కదా. పేపర్ 1లో 2 సబ్జెక్టులు ఉంటాయి, ఆ వీడియోస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. పేపర్ 2లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ వీడియోస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. టెస్ట్ సిరీస్ బోత్ బైలింగ్వల్లో ఇచ్చాం మనం. ఇంగ్లీష్ మీడియంకి 40 టెస్టులు, తెలుగు మీడియంకి 40 టెస్టులు. ఇన్ ద సేమ్ వే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్యాటర్న్ ప్రకారంగా యూపీఎస్సీ స్టాండర్డ్లో టెస్ట్ సిరీస్ ఇవ్వబోతున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది టెస్ట్ సిరీస్ మాత్రం. క్లాసెస్ మెటీరియల్ ఇంగ్లీష్లో, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంది కదా. మన టెస్ట్ సిరీస్ మాత్రం ఇంగ్లీష్కి సపరేట్గా, తెలుగుకి సపరేట్గా స్ప్లిట్ చేసి ఇస్తామన్నమాట. ఓకేనా? సో ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. రైట్, ఇంకా ఏమి ఇస్తున్నామంటే మనము డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి జూమ్ ప్లాట్ఫామ్లో. రికార్డింగ్స్ మీరు ఒకవేళ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వడం కుదరకపోతే ఇమీడియట్ రికార్డింగ్ మీకు విఐపి లెర్నింగ్ యాప్లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను చూపించాను ప్రూఫ్ కూడా. టెస్ట్ సిరీస్ ఇందాక చెప్పినట్టుగా ఉంటుంది. సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఈసారి క్రియేట్ చేసామండి మన సూపర్ 100 స్టూడెంట్స్ కోసం. మీరు దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నాం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్కి డౌట్ వస్తే ఎవరిని అడగాలండి? ఏదో క్లాసులు ఇచ్చేసి మేము చూసుకొని వెళ్ళిపోండి అని చెప్పలేం కదా. ఎవరైతే ఎడ్యుకేటర్ మనకి టీచ్ చేస్తున్నారో వాళ్ళనే అడిగే అవకాశం కల్పిస్తున్నాం. వ్యాలిడిటీ ఈజ్ ఫర్ 15 months అండ్ 1 డివైస్కి వ్యాలిడిటీ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? దయచేసి ఎవరైతే 2-3 ఫ్రెండ్స్ కలిపి కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి మన అకాడమీ ఈజ్ నాట్ సూటబుల్. ఎందుకంటే ఒక డివైస్కి కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది బై డిఫాల్ట్. ఓకేనా? అది మా చేతిలో ఏం లేదు, బై డిఫాల్ట్ కోడ్ అలా రాయడం జరిగింది. మెంటర్షిప్ ఇస్తున్నాం, గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాం, ప్లస్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ ముందు ఎవరికైనా కానీ రివిజన్ చేద్దామంటే బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకం అంతా పోగొట్టేలాగా మేమే మీకు రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. ఓకేనా? అండ్ ఇందాక ప్రామిస్ చేసినట్టుగా ఫ్రీ యాక్సెస్ టు నెక్స్ట్ లైవ్ క్లాసెస్. మీరు ఎన్ని బ్యాచ్లు వింటానన్నా మీ ఓపిక వినండి. ఓకేనా? ఎస్, ఒక పియర్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాము విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్, మీకు చిన్న డౌట్స్ ఉన్నా, పెద్ద డౌట్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు. సూపర్ 100 బ్యాచ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే 100 సీరియస్ ఆస్పిరెంట్స్ని మనం ఒక మంచి రాక్ స్టేజ్ నుంచి ఒక స్కల్ప్చర్ స్టేజ్కి తీసుకొద్దామని చెప్పేసి మన యొక్క ఇంటెన్షన్. బెనిఫిట్స్ ఏమొస్తున్నాయంటే మనకి మీరు యాప్లో ఇందాక చూసిన కోర్సు 20K ప్లస్ యాక్సెస్ ఉంది. ఎవరైతే ఈ వీడియో చూసి వచ్చే ఒక ఫస్ట్ 25 స్టూడెంట్స్ ఉంటారో మీకు మాత్రం 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు 15K ప్లస్ యాక్సెస్ పే చేస్తారు. దీంతో పాటుగా ఒక 25 మెంబర్స్కి, ఇంకొక 25 మెంబర్స్కి ఎవరైతే సింగిల్ పేరెంట్స్ ఉంటారో, అంటే ఫాదర్ కానీ మదర్ కానీ అన్ఫార్చునేట్గా చనిపోయిన వాళ్ళు ఉంటారో, లేదా ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళు, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, దివ్యాంగులకి కేవలం మనకి కోచింగ్ ఫీజులో ఫ్లాట్ 50% ఆఫ్ ఇస్తున్నాం. అంటే దే ఆర్ గోయింగ్ టు పే 10,000 ప్లస్ ట్యాక్సెస్ ఓన్లీ. అండ్ మన దేశానికి సర్వీస్ చేసేవాళ్ళు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ మన స్టేట్ పోలీస్ వాళ్ళకి కూడా ఫ్లాట్ 50% ఆఫ్. దే ఆర్ గోయింగ్ టు పే 10,000 ప్లస్ ట్యాక్సెస్ ఓన్లీ. ఇది కూడా ఫస్ట్ 25 మెంబర్స్కి మాత్రమే. నెక్స్ట్ మన టీం గురించి ఎవరెవరు చెప్తున్నారు? అతీక్ సార్ ఇక్కడ 6 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు, 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అతీక్ సార్ వచ్చేసి మనకి జాగ్రఫీ టీచ్ చేస్తున్నాం. వెంకటేష్ సార్ ఆల్రెడీ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, ఆ ప్రోగ్రాంలో వెంకటేష్ సార్ ఉన్నారు. అండ్ వెంకటేష్ సార్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ కూడా టీచ్ చేస్తారు, లేదా మనకి కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తారు. రైట్, ఇందాక ఒక స్టూడెంట్ అన్నారు కదా ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ బాగా హెల్ప్ అయినాయి సార్ అని చెప్పేసి. సో ఆ కరెంట్ అఫైర్స్ టీచ్ చేసింది వెంకటేష్ సారే, ఎన్విరాన్మెంట్ క్లాసెస్ కూడా టీచ్ చేసింది అక్కడ వెంకటేష్ సార్ అనమాట. ఓకేనా? వెరీ టాలెంటెడ్. వెంకటేష్ సార్ కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అండ్ తెలంగాణ నుంచి గ్రూప్ 1 ర్యాంకర్. అండ్ అది కొద్దిగా కోర్ట్ కేసెస్లో ఉంది, పక్కన పెట్టద్దు. శ్రీకాంత్ సార్ హిస్టరీ టీచ్ చేస్తారు, 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. గౌరీ శంకర్ సార్ కూడా హీ కెన్ టీచ్ ఎనీ సబ్జెక్ట్. లాస్ట్ టైం ఇంటర్నేషనల్ రిలేషన్స్ టీచ్ చేశారు గ్రూప్ 1 వాళ్ళకి. సో సార్ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. మనోజ్ సార్ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు, పాలిటీ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. సూర్య సార్ ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఏ సబ్జెక్ట్ అయినా టీచ్ చేస్తారు, రైట్ నో అలా హోల్లో ఉన్నారు. పవన్ సార్ అండ్ కళ్యాణ్ సార్ వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ టీచ్ చేస్తారు. మణికాంత్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గాయత్రి మేడం ఎకానమీ టీచ్ చేస్తారు. నేను మీకు ఫ్రీ యాడ్ ఆన్ మెటీరియల్స్ కానివ్వండి, ఫ్రీ క్లాసెస్, యూట్యూబ్ క్లాసెస్ కానివ్వండి, అండ్ అలా నన్ను ఒక అడ్మిన్ లాగా చూడండి మీరు ఇక్కడ. ఓకేనా? నాకు టైం ఉంటే టీచ్ చేస్తా, లేదనుకుంటే ఐ విల్ బి మానిటరింగ్ మన ఎంటైర్ విఐపి టీమ్ అనమాట అండ్ ద స్టూడెంట్స్ ఆఫ్ విఐపిఐఎస్ అకాడమీ. రైట్, సో ఇది ఒక ప్రాపర్ యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ అండి. దే ఆర్ ఆల్ అచీవర్స్ మనకి ఇక్కడ. ఇప్పుడు వీళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు. ఓకేనా? సూర్య సార్ జాబ్ చేస్తున్నారు, అతీక్ సార్
అండ్ వెంకటేష్ సార్ మనకి ఇక్కడ ఆల్రెడీ జాబ్స్ వదిలేసి కంప్లీట్ టీచింగ్లో ఉన్నారు. మనకి అంటే అదర్ యూపీఎస్సీ అకాడమీస్లో టీచ్ చేస్తున్నారు. గౌరీ శంకర్ సార్ జాబ్ చేస్తున్నారు. మనోజ్ సార్ జాబ్ చేస్తున్నారు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో. వీళ్ళందరూ కూడా మంచిగా జాబ్స్ చేస్తూ సెటిల్ అయిన వాళ్ళండి. మన కోసం ఆన్లైన్లో కంఫర్టబుల్గా ఉంచాలి అని చెప్పేసి వీళ్ళు టీచ్ చేస్తున్నారు. సో ఇక్కడ గాయత్రి మేడం కానీ మణికాంత్ సార్ కానీ వీళ్ళందరూ అదర్ ప్రీమియర్ యూపీఎస్సీ అకాడమీస్లో టీచ్ చేస్తున్నారు మన అకాడమీతో పాటుగా. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ప్రీవియస్ వర్క్ అండి. మన స్టూడెంట్స్ ఏం ఫీల్ అవుతున్నారు మన అకాడమీలో జాయిన్ అయిన తర్వాత అనేది యూ కెన్ వాచ్ ఇట్ హియర్. సో ఇక్కడ చూడండి అనిల్ అంటున్నారు మన గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ స్టూడెంటే. స్టూడెంట్స్ కోసం థింక్ చేస్తే ఏకైక అకాడమీస్ విఐపిఎస్ అకాడమీ. నేను చాలా ఇన్స్టిట్యూషన్స్ చూశాను బట్ దిస్ ఈజ్ డిఫరెంట్ సార్, చాలా గ్రేట్ సార్, ఆల్వేస్ స్టూడెంట్స్ కోసం ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పేసి తన యొక్క జెన్యూన్ టెస్టిమోనియల్ ఇచ్చారు. ఓకేనా? అండ్ అదర్ స్టూడెంట్స్ ఐ రిగ్రెట్ వై ఐ హ్యావ్ జాయిన్ ఇన్ దిస్ అకాడమీ టూ లేట్ అని చెప్పేసి అలా దెర్ ఆర్ అదర్ స్టూడెంట్స్ అనమాట. అండ్ అదర్ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా మన విఐపిఎస్ అకాడమీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు చూసుకోవచ్చు. అండ్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీ నేమ్ స్పేస్ ఏపీ గ్రూప్ 1 అని చెప్పేసి టైప్ చేసి 8985237565 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా 5000 డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ 25 స్టూడెంట్స్కి. ఓకేనా? చెప్పాను కదండి, మీకు ఎటువంటి చేంజెస్ ఉన్నా గవర్నమెంట్ పరంగా మీకు ఇబ్బంది లేకుండా ఫ్రీగా దాన్ని మేము యాడ్ ఆన్ చేస్తాం. అదే కొత్త సబ్జెక్ట్ వచ్చింది కదండి, మీరు ఇంకొక 1000 రూపాయలు కట్టండి, ఇలాంటి చిల్లర దందా మన దగ్గర చేయం. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఉంటుంది మన దగ్గరే. ప్రిలిమ్స్ కోచింగ్ ప్లస్ గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఆఫ్ బోత్. మనకి ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 మెయిన్స్ ఆల్రెడీ మన యాప్లో చూశారు. అండ్ మనకి మెంటర్షిప్ ఇస్తున్నాము, ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ ఇస్తున్నాము అండ్ మెనీ మోర్. ఇవ్వరండి తెలుగు స్టేట్స్లో మనం ఇచ్చే ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ అండ్ ఈ యాడ్-ఆన్స్ అన్నీ ఇవ్వరు. మనం ఇచ్చే ఏకైక అకాడమీస్ విఐపిఎస్ అకాడమీ అని నేను గర్వంగా కాలర్ ఎగరేసుకొని మరీ చెప్తాను. ఓకేనా? నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి ఇప్పుడు ఇందాక మానస గారు లాగా మీరు కూడా ఒక మంచి ఏడబ్ల్యూ క్యాడర్ లాగా మీరు కూడా గ్రూప్ 1 మంచి జాబ్ వచ్చింది అనుకోండి, అదే మాకు సంతోషం. తను మేము చెప్పినట్టుగా ఫాలో అయ్యారు కాబట్టి తనకి ర్యాంక్ వచ్చింది. మీరు కూడా చెప్పినట్టు ఫాలో అవ్వండి. మధ్యలో గివప్ ఇచ్చి వదిలే వెళ్ళిపోయారు అనుకోండి, ఇది దేనికి ఉపయోగం ఉండదు. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.